సూపర్ ఫుడ్ 6 యాంటీ ఆక్సిడెంట్లు కాల్షియము, ఫోలేట్, గ్లూకోరాఫానిన్ ఉండే బ్రోకలీ అందిస్తున్న పరిమాణం ఒక మీడియం తల 50 కిలోకేలరీలు. లాభాలు: క్యాన్సర్తో పోరాడటానికి బ్రోకలీలోని గ్లూకోరాఫానిన్ అనే సమ్మేళనము అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక ఫ్రీ రాడికల్పై దాడి చేసి ఆ తరువాత శక్తిని కోల్పోయే యాంటీ ఆక్సిడెంట్ అణువుల మాదిరిగా కాకుండా ఈ శక్తివంతమైన పదార్థం శరీరం యొక్క మొత్తం యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థను పెంచుతుంది. తద్వారా ఇది చాలా ఫ్రీ రాడికల్ను నిరాయుధులను చేస్తుంది. బ్రోకలీలోని ఫ్లేవనాయిడ్లు కూడా మంటను చల్లబరుస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. బ్రోకలీ క్యాస్రోల్స్, పోటోస్ మరియు సలాడ్లపై సారా రస్టీ తరిగిన బ్రోకలీ పుష్పగుచ్చాలుంచి తాజా బ్రోకలీని ఉడికించి దానిపైన తురిమిన పర్మేసన్ మరియు కొద్దిగా ఆలివ్ నూనె వేయండి. అదనపు బ్రోకలీని ఆవిరి చేసి ఫ్రిడ్జ్లో ఉంచండి. మీరు దీన్ని తక్కువ కొవ్వు చీజ్ ముక్కతో ఆమ్లెట్ ఫిల్లింగ్గా ఉపయోగించవచ్చు లేదా మధ్యాహ్న భోజనంలో తోడుగా వడ్డించుకోవచ్చు. పాస్తా కోసం సాక్గా ఉపయోగించటానికి ఆలివ్ నూనె, వెల్లుల్లి మరియు పిండి చేసిన ఎర్ర మిరియాలు రేకులతో బ్రోకలీని వండిన పురి. తరువాత దాల్చిన చెక్క కోసం 9 ఆశ్చర్యకరమైన ఉపయోగాలు. ప్రతిరోజు కొద్దిగా దాల్చిన చెక్క అర టీ స్పూన్ మీ ఉదయపు టోస్ట్పై చల్లడం మీ ట్రైగ్లిజరైడ్స్ మరియు మొత్తం కొలెస్ట్రాల్ను 12 నుండి 30% తగ్గించగలదని మేరీల్యాండ్లోని యుఎస్ పరిశోధకులు తెలిపారు. ఈ ఘాటైన మసాలా కండరాలు మరియు కాలేయ కణాలను ఇన్సులిన్ అనే హార్మోన్కు మరింత సున్నితంగా చేస్తుంది మరియు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడవచ్చు. ఇది బినాడ్ కొవ్వులు బ్లడ్ షుగర్ను కిల్డర్ నుండి విసిరివేస్తుంది. ఈ గుండె ఆరోగ్యకరమైన మసాలాను మీ ఆహారంలో ఎక్కువగా పనిచేయడానికి ఇక్కడ మార్గాలు ఉన్నాయి. 1. మీ ఉదయం కాఫీ లేదా హాట్ చాక్లెట్లో కొద్దిగా చల్లుకోండి. 2. కేక్పై మరియు బిస్కెట్ వంటకాలలో సూచించిన మొత్తాన్ని రెండింతలు చేయండి. 3. కాల్చిన చిలకడదుంపలపై ఉప్పు మరియు మిరియాలు స్థానంలో ఉపయోగించండి. 4. 0 కార్బోహైడ్రేట్ దాల్చిన చెక్క చక్కెరను సృష్టించండి. దాల్చిన చెక్క యొక్క 2 నుండి 1 మిశ్రమాన్ని మరియు గంజి, టోస్ట్, పాన్ కేకులపై ఉపయోగించడానికి చక్కెర ప్రత్యామ్నాయాన్ని తయారు చేయండి. 5. ఒక ప్రామాణికమైన రుచి కోసం దీనిని మిరపకాయ కూరలకు జోడించండి. 6. ఎండు ద్రాక్ష గింజలు, దాల్చిన చెక్కలను మళ్ళీ వేడి చేసి మిగిలిపోయిన బ్రౌన్ రైస్లో కలపడం ద్వారా తీపి అల్పాహారం అన్నాన్ని సృష్టించండి. 7. గొడ్డు మాంసం, పంది మాంసం లేదా గొర్రె కోసం దానిని చల్లండి. 8. తరిగిన యాపిల్స్, దాల్చిన చెక్క, ఉల్లిపాయ మరియు కొద్దిగా సేజ్తో చికెన్ స్టఫ్ చేయండి. ఒక చిన్న బేకింగ్ డిష్లో 3 టీ స్పూన్ల రాప్సీడ్ నూనెతో పెకాన్లను టాస్ చేయండి. 2 స్పూన్ల దాల్చిన చెక్క మరియు 1 టీ స్పూన్ చక్కెర ప్రత్యామ్నాయం లేదా చక్కెర గ్యాస్ మార్క్ వద్ద 8 నుండి 10 నిమిషాలు కాల్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.